అందరికీ నమస్కారం. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సెషన్స్లో తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి అడుగులో అడుగు వేస్తున్నారు, 2 నాల్కల ధోరణి బాగా అలవాటు చేసుకున్నారు అనేటటువంటిది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి బాగా అర్థమవుతుంది. అది ఎందుకంటున్నాను అంటే, ఒక్కసారి ఆయన ఎలక్షన్ ముందు మతాల గురించి, దైవం గురించి, రాజ్యాంగంలో ఏం పొందుపరుచుంది అనేటటువంటి దాన్ని మాట్లాడుతూ, అలాగే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా రాజకీయంగా నిలబట్టం కోసం ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి మీకు తెలియపరుస్తాను. రాజ్యాంగ పీఠికలో ప్రభుత్వాలకి మతానికి మత ధర్మాలకి సంబంధం లేదు, కల్పించుకోకూడదు, మతానికి సంబంధించిన అన్నిటికీ సమదూరంలో ఉండాలి అని చెప్తుంది రాజ్యాంగం. ఇలా చెప్పారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో వారు మాట్లాడుతున్నది కూడా విందాం. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీని సీరియస్నెస్ లేదండి. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఈ మాటల పరమార్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? కులాలు వద్దంటావు, మళ్ళీ కుల రాజకీయమే చేస్తావు. మతాలు వద్దంటావు, మతాల మధ్య చిచ్చు పెడతావు. చంద్రబాబు నాయుడు గారిని పుణికి పుచ్చుకుని అబద్ధాల్ని నిజాలు చేసే ప్రయత్నాల్ని, 2 నాల్కల ధోరణిని కూడా బాగా అలవాటు చేసుకున్నారు. ఏం సాధిద్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ సొల్లు కబుర్లు అవసరం లేదు. నిజానిజాలనేవి భగవంతుడు ప్రతిరోజు కూడా మీడియా ద్వారా ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు హయాంలో దైవానికి ఒక పట్టం కట్టడం జరిగింది, ఎవరి హయాంలో దైవానికి అవమానం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు, ఈ రోజున బేరీజ్ వేసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇస్తాను అన్నటువంటి నిరుద్యోగ భృతి ఈరోజు నిండుసున్నా, మీరిస్తానన్న ఆడబిడ్డ నిధి ఈరోజు నిండుసున్నా, మీరు పట్టుకున్న సుగాలి ప్రీతి కేసు ఏ విధమైనటువంటి పురోగతి లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అలాగే మీ కూటమి ద్వారా ఎంతోమందికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రతి నిత్యం మీడియాల ద్వారా బయటకు వస్తున్నా కూడా మీరు అసెంబ్లీ సెషన్స్ని మరి ఏ రకంగా భావిస్తూ అక్కడ చర్చలు జరుపుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం పబ్బం గడుపుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు.